అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూలై 12, 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం, పూనిక కాదు, దిటవు, అండ. 3 అక్షరాలు రావాలన్నారండి. పూనిక సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పూరణం పూర్తి చేయడం వల్ల క్లూస్ ఆధారంగా కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో ఊనిక అంటే అండ, ఆధారం అని అర్థం వస్తుందని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పూరణం పూర్తి చేసే లోపల పూరణం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 1 నిలువు, జనకుడి సొంత పుత్రిక. 3 అక్షరాలు రావాలన్నారు. ఊర్మిళ సరిపోతుందండి, మనకు ఊ ముందే వచ్చేసింది. తర్వాత 2 నిలువు, నియమబద్ధమైన. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిష్ఠ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, యయాతి ద్వితీయ కళత్రం. 3 అక్షరాలు రావాలన్నారు. శర్మిష్ట సరిపోతుందండి. కళత్రం అంటే భార్య, యయాతి రెండో భార్య పేరు రాయమన్నారు. శర్మిష్ట సరిపోతుందండి, మనకు ర్మిష్ట ముందే వచ్చేసాయి. తర్వాత 7 నిలువు, తాళి, భవతి జోడిస్తే శర్వాణం చిత్రం. 4 అక్షరాలు రావాలన్నారు. శతమానం సరిపోతుందండి, మనకు ముందే వచ్చేసింది. తర్వాత 17 అడ్డం, వెనుతిరిగిన గాలి మోటారు. 3 అక్షరాలు రావాలన్నారు. గాలి మోటారు అంటే విమానం, వెనుతిరిగింది అంటే రివర్స్లో రాయాలండి. కాబట్టి 17 అడ్డం మనకు విమానాన్ని మనం నం మా వి అని రాస్తామండి. తర్వాత 13 నిలువు, మీవి కాని మామిడి. 2 అక్షరాలు రావాలన్నారు. మావి సరిపోతుందండి, మనకు వి ముందే వచ్చేసింది. తర్వాత 13 అడ్డం, మురికి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాలిన్యం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, గాజు ఉండ, మాత్ర. 2 అక్షరాలు రావాలన్నారు. గోళీ సరిపోతుందండి, మనకు లీ ముందే వచ్చేసింది. తర్వాత 12 అడ్డం, అమ్మతో పోల్చబడిన ఆవు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గోమాత సరిపోతుందండి. తర్వాత 8 నిలువు, సాధారణం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మాన్యం 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి సామాన్యం సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, గంధం తీసే రాయి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సాన రాయి సరిపోతుందండి. సాన రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 3 నిలువు, కద్రువ సవతి. 3 అక్షరాలు రావాలన్నారు. వినత సరిపోతుందండి, మనకు నా త 2, 3 అక్షరాలుగా వచ్చేసాయి. తర్వాత 3 అడ్డం, వేడుక సంతోషం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వినోదం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, వ్యాపారం వ్యవహారం. 2 అక్షరాలు రావాలన్నారండి. మనకు దం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దందా సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, కారు చిచ్చు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దావానలం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, అమ్మ తోడబుట్టిన మామ. 2 అక్షరాలు రావాలన్నారు. మేనమామ సరిపోతుందండి, మనకు నా 2 అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 6 నిలువు, అద్దకపు చేనేత. 4 అక్షరాలు రావాలన్నారు. కళంకారి సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, ఒక పెంపుడు సాధు జంతువు. 2 రావాలన్నారు. మనకు మేక అన్న పదం మనం 5 నిలువు 6 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి.
తర్వాత 10 నిలువు చదువుల తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాగ్దేవి అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం ఒక తెలుగు సంవత్సరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వికారి నామ సంవత్సరం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 నిలువు సారం గల కొలను 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాసారం సరిపోతుందండి. కానీ ఇక్కడ కాసారా అని రాయాలండి, ఎందుకంటే 21 అడ్డం రాదండి రం రాస్తే. తర్వాత 21 అడ్డం తురంగం కాదు సర్పం 3 అక్షరాలు రావాలన్నారు. సర్పంకి ఉరగం అని రాయొచ్చండి. ఉరగం అన్న పర్యాపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 నిలువు తెలుగు సల్ఫర్ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గంధకం సరిపోతుందండి. తర్వాత 21 నిలువు ఊటీకి మరో పేరు 6 అక్షరాలు రావాలన్నారు. ఉదక మండలం సరిపోతుందండి. మనకు ఊ మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 34 అడ్డం పద్మావతి అమ్మవారే 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మంగ సరిపోతుందండి. అలివేలు మంగ మంగ అని కూడా అనొచ్చండి. తర్వాత 35 నిలువు ఏనుగును గుర్తు చేసే నిమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గజ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం అరటి పండ్ల బేరంలో 12 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డా జా వచ్చేసినాయి కాబట్టి డజను సరిపోతుందండి. తర్వాత 38 నిలువు చూర్ణం పిడక తునక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నుసి సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం తన నలుపు తానెరుగని గింజ 4 అక్షరాలు రావాలన్నారు. గురువింద సరిపోతుందండి. మనకు దా 4 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 19 నిలువు వజ్రకీలం 3 అక్షరాలు రావాలన్నారు. పిడుగు సరిపోతుందండి. మనకు గు 3 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 19 అడ్డం అనంతరం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పిమ్మట సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 14 నిలువు చెట్టు శాఖ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కొమ్మ సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం శవయాత్రలో కళ్ళం 3 అక్షరాలు రావాలన్నారు. శవయాత్రలో కళ్ళం అంటే శవాన్ని దారిలో అప్పుడప్పుడు కొంతసేపు దించి మళ్ళీ ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటారండి. దాన్నే దింపుడు కళ్ళం అంటారు. మనం ఇక్కడ దింపుడు అని రాస్తే చాలండి. తర్వాత 20 నిలువు తలగడ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దిం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దిండు సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం కబడ్డీ 4 అక్షరాలు రావాలన్నారు. చెడుగుడు సరిపోతుందండి. ఇక్కడ మనకు డు 4 అక్షరము ముందే వచ్చేసింది. తర్వాత 18 నిలువు వాడుకలో బిల్వం 3 అక్షరాలు రావాలన్నారు. మారేడు సరిపోతుందండి. మనకు డు 3 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 23 నిలువు నీటి బుగ్గ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చలమ సరిపోతుందండి. తర్వాత 24 నిలువు పిడికెడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుప్పెడు సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం తలలేని పామరుడు రతిపతి అయ్యాడు 3 అక్షరాలు రావాలన్నారు. తలలేని పామరుడు అంటే మొదటి అక్షరాన్ని తీసేసి రాయమన్నారండి. మరుడు సరిపోతుందండి. మరుడు అంటే రతిపతి అంటే మన్మథుడు పర్యాపదం అన్నమాట. తర్వాత 31 నిలువు చెల్లించే పన్ను 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుసుము సరిపోతుందండి.
తర్వాత 39 అడ్డం ఎడతెరిపి లేని వానజల్లు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముసురు సరిపోతుందండి. తర్వాత 36 నిలువు అందం చక్కదనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి సౌరు సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం సుమిత్ర సుతుడు 3 అక్షరాలు రావాలన్నారు. సౌమిత్రి సరిపోతుందండి. మనకు సౌ మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 28 నిలువు గోదావరి శాతకర్ణి తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. గౌతమి సరిపోతుందండి. మనకు 3 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 32 అడ్డం రాజుతో తూచే సాధనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరాజు సరిపోతుందండి. తర్వాత 26 నిలువు ఆనవాయితీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా అలాగే జు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి రివాజు సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం తోట ఉద్యానం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాటిక సరిపోతుందండి. తర్వాత 27 నిలువు వింటి నారిలో సగం 2 అక్షరాలు రావాలన్నారు. ఏం లేదండి, వింటి అని రాస్తే చాలండి. అది కూడా మనం 25 అడ్డం 29 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 40 అడ్డం సగ్గు బియ్యం మూలదుంప 3 అక్షరాలు రావాలన్నారు. పెండలం సరిపోతుందండి. మనకు 3 అక్షరంగా ముందే వచ్చేసింది. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.